నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భగవంతుడు కనిపిస్తాడా అంటే అందుకు ప్రత్యక్ష నిదర్శనం సూర్యభగవానుడు. అందుకే ఆయన్ని ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు. సూర్య జయంతినే రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు, చేయవలసిన ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో రకాల ఉత్తరాలను మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. కడప నుంచి ప్రభా రాస్తున్నారు. అంటే అదితి కశ్యపుడు అనే ఆ దంపతులకి సూర్యుడు పుట్టినరోజు. మనం పుట్టినరోజు కానీ మన ఇంట్లో చేస్తూ ఉంటే మన తల్లి తండ్రి విపరీతమైన ఆనందంతో అబ్బో మాకు మనవడు పుట్టాడు అని ఎంతో ఆనందిస్తారు కదా. అంచేత రథ సప్తమి నాడు ఈ వెనుక కాలం అంతా మనం ఏదైతే గొబ్బెమ్మలని చేశామో, ఇది డిసెంబర్ 15 నుంచి కూడా జాగ్రత్తగా ముగ్గులేస్తూ గొబ్బెమ్మలను ఏర్పాటు చేశామో, ఆ గొబ్బెమ్మలన్నీ సాయంత్రం అయ్యేసరికి తీసేసి అలా ఎండలో పెట్టి ఎండింప చేశాక పిడకలు అవుతాయి. ఆ పిడకలన్నింటికి మధ్యలో చిన్న చిల్లు పెట్టి ఒక దండగా ఏర్పాటు చేసి ఉంచేవారు, ఉంచుతున్నారు కూడా ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు. ఆ పిడకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెచ్చి సూర్యుడు ఉదయించడానికి వెనుకే, అంటే సూర్యుడు ఉదయించడం అయిపోయిన తర్వాత కాదు, ఆ వెనక కాలంలోనే చక్కటి పొయ్యిని ఇటుకలతో కానీ రాళ్లతో కానీ ఏర్పాటు చేసి, గ్యాస్ స్టవ్ మాత్రం కాదు, ఏర్పాటు చేసి దాని మీద కొత్త రాగి గిన్నెని పెట్టి దాంట్లో బాగా కడిగినటువంటి బియ్యాన్ని పోసి దాంట్లో ఆవు పాలని మాత్రమే పోసి చక్కగా బెల్లాన్ని వేసి, పంచదార మాత్రం కాదు, పంచదార ఆంగ్లేయుడి సృష్టి, మన సంప్రదాయం బట్టి బెల్లాన్ని వేసి జాగ్రత్తగా నెత్తిని వేసి ఆ మీదట పాయసాన్ని చెయ్యాలి. ఆ చేయడానికి ముందు అమాంతంగా వెళ్ళిపోయి చేస్తే వంట చేసిన ఫలితమే లభిస్తుంది తప్ప సూర్య అనుగ్రహం లభించదు. అంచేత ఏ పొయ్యిని వేస్తున్నారో దాంట్లో ఏ పిడకలు, ఈ పిడకల్ని మాత్రమే వేసి చేస్తున్నారో, అలా పాయసాన్ని చేస్తున్నారో ఆ సందర్భంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, సూర్య ప్రీతికరమైనటువంటి దాన్ని, సూర్య శక్తి నిండినటువంటి దాన్ని, సూర్య వంశీయుడైనటువంటి రామచంద్రుడు స్వయంగా దాన్ని పఠించి రావణాసురుడంతటి రాక్షసుని వధించగలిగిన శక్తిని పొందాడో అటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 12 మార్లు పఠించాలి. ఆదిత్యుడు 12 విధాలుగా 12 ఆదిత్యులుగా ఉంటాడు కాబట్టి అలా ఆ మననాన్ని చేస్తూ ఉంటే ఇలా ఇది పొంగలైతే ఏ సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటాడో ఆ సమయానికి అందరూ దండం పెట్టి, అదితి కశ్యపుల పుత్రుడైనటువంటి మహానుభావ, ఓ సూర్య భగవానుడా, నీకోసం ఈ పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేస్తున్నామయ్యా అంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అలా పఠిస్తూ ప్రదక్షిణం చేసినటువంటి ఆ నైవేద్యాన్ని ఆయన ఉదయిస్తూ ఉన్నటువంటి కాలంలో అలా నివేదన చేస్తే పరమ సంతోషపడుతాడు. ఇంకో విశేషం ఏంటంటే, అలా పుత్రుడికి ఏదైనా ఇట్లాంటి పుట్టినరోజు జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందపడిపోతారు. కాబట్టి ఆ అదితి కశ్యపుల్ని స్మరిస్తూ ఎంత చక్కని పిల్లవాడిని కన్నావమ్మా అని ఆ ఇద్దరికీ కూడా అదృశ్య రూపంలో ఉన్న వాళ్ళకి నమస్కరిస్తే శరీరంలో ఉండేటటువంటి వ్యాధులు తొలగుతాయి. బుద్ధి ఏదైతే ఆయన ఇస్తూ ఉంటాడో ఆ బుద్ధికి వికాసం కలిగి తనంత తానుగా ఏ శ్లోకాన్ని, ఏ పద్యాన్ని, ఏ వాక్యాన్ని, ఏ పుస్తకాన్ని, ఏ గ్రంథాన్ని చదివినా కూడా అర్థం అలా తెగిపోతూ హాయిగా అర్థమవుతూ వెళుతుంది.
ఇది చాలా చక్కనైనటువంటి పద్ధతి. తెల్లవారుజామునే లేచి సూర్యోదయ కాలానికి ఇలా ప్రసాదాన్ని ప్రత్యక్ష భగవానుడు కనిపిస్తూ ఉన్న భగవంతుడికి ఇస్తే ఎంతో ఆనందపడతాడు. నమస్కార ప్రియో భాను, ఆయన ఏం కోరడు. నువ్వు ప్రసాదం ఎలా చేశావు, ఎంత రుచిగా చేశావు, అవేవి కాదు ఆయనకి కావాల్సింది. నమస్కార ప్రియో భాను, కేవలం హృదయపూర్వకంగా నమస్కరిస్తే చాలు, అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని అందించే ఉత్తముడు. కాబట్టి మన పిల్లల యొక్క పుట్టినరోజుని చేసుకుంటూ ఉంటే మనం ఎంత సంతోషపడిపోతామో, ఆ సూర్యుని పుట్టినరోజుని అలా మనం కానీ చేసుకున్నట్లయితే అదితి కశ్యపుల అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఆ రోజున ఈ మరి ఉత్తరం చూద్దామండి. సుజాత ఈమెయిల్ ద్వారా అనుభవుడైనటువంటి భీష్ముడు ఉన్నాడు. ఆ భీష్మ పితామహుడు జీవితంలో సుఖం అనేది ఏనాడు పాపం ఎరగడు. వివాహాన్ని త్యజించాడు నాన్న ఆనందం కోసం. రాజ్యం అక్కర్లేదన్నాడు కేవలం నాన్న పెళ్లి కోసం. తన కళ్ళ ముందు పుట్టినటువంటి ఆ కౌరవులు అందరూ కౌరవులే. పాండురాజుని వేరు చేస్తూ పాండవులు అని ధృతరాష్ట్రుడి పేరు పెట్టాడు. తన కళ్ళ ముందు పుట్టినటువంటి కౌరవులు పాండవులు కలిసి ఉంటారేమో అని అనుకుంటే విపరీతమైనటువంటి ద్వేషం పుట్టి కౌరవులకి పాండవుల మీద ఎప్పుడూ కాలు దువ్వుతూనే ఉండేవారు. ద్రౌపది వస్త్ర అపహరణాన్ని స్వయంగా తాను చూసినటువంటి దారుణ స్థితి ఆయన జీవితంలో. అంచేత ఒకటే అనుకున్నాడు, నేను ఎంత ప్రయత్నించి దేన్ని ఆపలేను కాబట్టి పరమేశ్వర అనుగ్రహం కోసమే నేను ప్రార్థించాలి అని అనుకున్నాడు. అంబ అనే పేరు కలిగిన కాశీరాజపుత్రికని విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేద్దామని అనుకుంటే కుదరలేదు. అంబ వేరొకరిని ఇష్టపడి ఉంది కాబట్టి ఆ అమ్మని ఆ ఇష్టపడ్డటువంటి ప్రియుని దగ్గరికి పంపిస్తే నువ్వు స్వయంగా అక్కడికి వెళ్ళి తర్వాత ఉండి ఇక్కడ వచ్చావను నా దగ్గరికి, నేను నిన్ను స్వీకరించను అన్నాడు. అప్పుడు అంబ అడిగింది, నా వివాహాన్ని చెడగొట్టింది నువ్వు కదా, నువ్వు నన్ను పెళ్ళాడు అంది. నేను వివాహాన్ని చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను అన్నాడు. నేను శిఖండి రూపంలో స్వయంగా అక్కడ యుద్ధరంగంలో వచ్చి మొత్తం నీ యుద్ధాన్ని ఆపు చేస్తాను. భీష్ముడు అనుకున్నాడు, జీవితం అంతా కష్టాలమయం, ఈ కష్టాల నుంచి దాటించగలిగిన వాడు పరమాత్ముడు ఒక్కడే నిర్ణయించుకుని ఆ పరమాత్మలో అలా లీనమైపోయాడు. ఆయన విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించి. అటువంటి భీష్ముడు ఈ రథసప్తమికి మరునాడు, అంటే భీష్మ అష్టమి అంటారు దాన్ని, మాఘమాసస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే. అలా ఆయన లీనమైపోయాడు. ఆ భీష్మ అష్టమి ఏదైతే రాబోతుందో ఆ భీష్మ అష్టమి నాడు ఆ మహానుభావుడు ఏ భీష్మాచార్యుడు ఉన్నాడో ఆయన రథాన్ని స్వయంగా మనకి గుర్తు చేయిస్తూ రేపటి రోజున ఇది చెయ్యాలని చెప్పి చిక్కుడికాయలతో చక్కగా 4 వైపులా పూచిక పొలని దాంట్లో గుచ్చి చిన్న రథాన్ని తయారు చేసి దాంట్లో భీష్మ పితామహుడు ఉన్నట్టుగా భావించి ఆ నమస్కారాన్ని చేసి అనేకమైనటువంటి నైవేద్యాలని సమర్పిస్తారు. అది ఒకటి. 2 సప్తసప్తిర్మరీచిమాన్, సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి, కానీ 7 గుర్రాలకి కలిపి ఉండేటటువంటి పేరు సప్తి అని. అటువంటి 7 గుర్రాల మీద అలా నిరంతరం ప్రయాణం చేస్తూ ఏ విధమైన శారీరక శ్రమ లేనటువంటి భీష్మాచార్య అదే విధమైనటువంటి రథంతో నా బుద్ధిలో కూడా అలా నువ్వు ప్రయాణిస్తూ, ఇది తూర్పు ఇది పశ్చిమం, నువ్వు ఎలా ఆకాశ మార్గంలో తూర్పు నుండి పశ్చిమం వరకు ప్రయాణిస్తూ ఉంటావో ఈ తూర్పు నుండి ఈ పశ్చిమం వరకు ఇలా నువ్వు ప్రయాణిస్తూ నాకు నిరంతరం బుద్ధి సరైనటువంటి విషయాల్లో మాత్రమే ప్రవర్తించేలా, దురాలోచనలు రాకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థిస్తూ అదిగో ఆ చిక్కుడుకాయల రథాన్ని ఏర్పాటు చేస్తారు.
ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం, ఏ పర్వదినం చేసుకున్నా ఆధ్యాత్మిక విశేషంతో పాటు ఆరోగ్య రహస్యం ఉంటుంది అని. రథసప్తమి దాటిన తర్వాత చిక్కుడు కాయల్ని తినకూడదు, అంచేతనే చిక్కుడు పాదుల్ని ఆవేళ తీసేస్తారు, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. జత చిక్కుడు పాదుల్ని తొలగించేటటువంటి రోజుగా కూడా దీన్ని చెప్తూ చిక్కుడు కాయలతో రథాన్ని ఏర్పాటు చేసి దాన్ని సూర్య రథంగా భావించి దానిలో సూర్యుడినట్టుగా భావించి ఆ నైవేద్యాలను సమర్పిస్తారు రథ సప్తమి నాడు. ఈవేళ ఉదయం అంటే సూర్యోదయ కాలానికి ముందే స్నానం చేసేటప్పుడు యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు తత్తజ్జన్మకృతం పాపం హరమే రథసప్తమి. ఓ రథసప్తమి, నేను వెనుక 7 జన్మల్లో ఏ పాపాలని తెలియక చేశానో, తెలిసి పాపం చేస్తే శిక్ష అనుభవించాలి, తెలియకుండా చేసున్నాను, ఆ 7 జన్మల పాపాన్ని తొలగించవయ్యా. ఈ రథసప్తమి అనే నీ పుట్టినరోజుని నేను శాస్త్ర ఉక్త విధానంతో చేస్తున్నాను కాబట్టి అని ప్రార్థిస్తూ అలా స్నానాన్ని చేస్తారు. స్నానం చేసేటప్పుడు కూడా సూర్యుని పేరిట ఉండేటటువంటి అర్కపత్రం అంటే జిల్లేడాకని ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి, దాని మీద అర్కఫలం, ఇక్కడో రేగిపండు ఇక్కడో రేగిపండు ఇక్కడో రేగిపండు, అంటే జిల్లేడాకు రేగిపండు జిల్లేడాకు రేగిపండు జిల్లేడాకు రేగిపండు ఒక మునక వేస్తారు. మళ్ళీ జిల్లేడాకు రేగిపండు జిల్లేడాకు రేగిపండు జిల్లేడాకు రేగిపండు ఇంకో మునక, అప్పటికి 6 జిల్లేడాకులు 6 రేగిపళ్ళు. చిట్ట చివరి మునక 1 జిల్లేడాకు 1 రేగిపండు పెట్టుకుని అర్క నీ పేరు కలిగినటువంటి ఆకుసుమ జిల్లేడాకు, అర్క ఫలం నీ పేరు కలిగినటువంటి పండు సుమ రేగిపండు. రేగిపండు పరిమాణంలో సూర్యునిలా గుండ్రంగా ఉంటుంది, రేగిపండు రంగులో సూర్యునిలా ఎర్రగా ఉంటుంది, రేగిపండులో గుజ్జు ఉంటుంది, సూర్యునిలో కూడా అట్లాగే ఉంటుంది. అంచేత నేను నీ పేరిట పత్రాన్ని నీ పేరిట ఫలాన్ని నా 2 భుజాల మీద నా శిరస్సు మీద పెట్టుకుని చక్కనైనటువంటి నదిలోనూ చెరువులోనూ స్నానాన్ని చేస్తున్నాను అని అలా స్నానం చేసి సూర్యభగవానుడా ఆ ఉదయిస్తున్నటువంటి వేళ కొద్దిగా పైకి వచ్చేటటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు నన్ను ఏ విధమైనటువంటి దోషము పాప విధానము లేకుండా ఉండేలా రక్షించవలసిందని చేయడం దానిలోని అర్థం. చాలా గొప్పగా ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. వినయ్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. దైవానికి ఏ నైవేద్యాన్ని మనం పెట్టినా ఆ కాలానికి సంబంధించిన నివేదనల్నే ఏర్పాటు చేయాలని ప్రాచీనులు ఋషులు బాగా ఆలోచించారు. అంచేతనే సూర్యునికి సంబంధించినటువంటి రథసప్తమి రోజున ముందు నైవేద్య రూపంగా కాకుండా రక్తాక్షతలు అంటే ఎర్రని అక్షతలతోనే పూజ చేస్తారు. ఆ తర్వాత సూర్యునికి సంబంధించినటువంటి పాయసాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కాలంలో పాయసాలని స్వీకరించడం సరైనటువంటి విధానం. పంచదార మాత్రం వేసి చేయనే కూడదు కూడదు కూడదు. 3 రథసప్తమి అనేది ఇటు చలి మంచు కూడినటువంటి ఆ రోజులకి, అంచేత ఆ చల్లదనం మంచుతనానికి అలా అలవాటు పడ్డటువంటి శరీరం వేడితనానికి తట్టుకునేందుకు వీలుగా ఈ పాయసాన్ని ఏర్పాటు చేసిస్తారు. ఇదేమిటయా పాయసం అంటే సూర్యుడికి దంతాలు లేవండి, అంచేత అలా తాగేందుకు వీలుగా ఈ పాయసాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని. ఇంకో విశేషం ఉంది. ఈ రోజున తిలలంటే నువ్వులతో హోమాన్ని చేస్తారు, దాన్ని తిలహోమము అంటారు. ఆ తిలహోమాన్ని కానీ చేస్తే తిలహోమం చేసేటప్పుడు వచ్చే ధూమం ఏదైతే ఉందో దాని ద్వారా ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి నెమ్ము అంటారు, తడితనం ఏదుందో అది తొలగి తీరుతుంది. 2 నువ్వుల్ని దానం చేయాలి అని చెప్తారు. ఎందుకని అంటే నువ్వుల వాడకం కానీ ఉన్నట్లయితే ఈ చలికి మంచుకి ఉండేటటువంటి ఆ విధానం పోయి శ్లేష్మము అవన్నీ తొలగిపోయి వేడిమికి తట్టుకోగలిగిన శక్తి ఉంటుందని. అంచేత నువ్వులతో బెల్లంతో చేసినటువంటి ఉండలని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రోజున తిలహోమం చేయాలి, నువ్వులు ఆ బెల్లము కలిసినటువంటి
ఆ చిమ్మిలి అంటారే దాన్ని చేయాలి, పాయసాన్ని కూడా చేయాలి. వీటిని నివేదించాలి సరైనటువంటి విధంగా. ఏ సుముహూర్తంలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలను ఏర్పాటు చేశాడో అక్కడి నుంచి ప్రతి దేవుడు లడ్డూలే లడ్డూలే లడ్డూలే. వినాయకుడు కూడా ఉండ్రాళ్ళు మానేసి లడ్డూలని నైవేద్యం చేసే స్థాయికి వచ్చేసాం మనం. అలానే అది తప్పని కాదు, కానీ చేయవలసినవి చేసిన తర్వాత మిగిలినవి ఏవైనా చేయాలి తప్ప ఈ నైవేద్యాలు ఆరోగ్యానికి అవసరం కాబట్టి ఈ నైవేద్యాలను తప్పక పెట్టి తీరాలి. అవకాశం ఉన్నంతలో కాకుండా ఖచ్చితంగా ఎర్రనైనటువంటి వస్త్రాలని ధరించి సూర్యునికి ప్రీతికరమైనటువంటి రాగి చెంబులలో ఉండేటటువంటి నీటిని మాత్రమే అర్చన కాలంలో వాడుతూ ఇక్కడి నుంచి రాగి చెంబుని అలాగే ఉండే పాత్రని పానపాత్రని మాత్రమే నేను వాడతానని అరివాణం, ఉద్ధరిణి, కలశం అన్నీ కూడా రాగితోనే కానీ చేస్తే సూర్యుడు అనుగ్రహిస్తాడు. 1, 2 రాగి పాత్రలో జలం ఆరోగ్యాన్ని బాగా పెంపొందించడమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థని సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కానీ రాగి చెంబు నిండుగా స్వచ్ఛ జలాన్ని పెట్టిన తర్వాత దాని మీద రాగి మూతే పెట్టాలి, కానీ మరో లోహం మూత పెట్టకూడదు. ఇంకో విశేషం ఏంటంటే ఆ రాగి చెంబులో జలం పైన రాగి మూత పెట్టాక నేల మీద ఉంచేయకూడదు. అడుగున ఏదైనా చెక్క కానీ ఒకటి దానిలో నుంచి శక్తి పోకుండా ఉండేది చేసుకోవాలి. అది సూర్యుడికి మరింత ప్రీతికరం. అంచేత సూర్య దేవాలయంలో ఎక్కడైనా సరే రాగి పాత్రలనే వాడతారు తప్ప ఇతరమైనటువంటి లోహ పాత్రల్ని వాడరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సూర్య ప్రీతికరమైనటువంటి వస్తువులుగా గ్రహించి నైవేద్యాలని వాటిని పెట్టి సూర్య అనుగ్రహం కోసం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవాలి. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే ప్రయోజనం లేదు. త్రిగుణితం, ముమ్మారు నువ్వు చదివితే ఆదిత్య హృదయ శక్తి నీలో ప్రవేశిస్తుంది. అంచేత మనం ప్రేక్షకులకి ఈ రహస్యాన్ని చెప్తున్నాం. 3 మార్లు కనీసం చదవాలి. చదివితేనే సూర్య అనుగ్రహ శక్తికి అవకాశం, అర్హత మనకు ఏర్పడుతుంది. కాబట్టి చేయండి. ఎంత 30 శ్లోకాలు ఎంత పైసా పడుతుంది? అది ఖచ్చితంగా చేస్తే ఆనందం కలుగుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది, ఆరోగ్యం ఖచ్చితంగా. మరి ఉత్తరం చూద్దామండి. ప్రమీల విజయవాడ నుంచి. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 107వ సర్గగా కనిపిస్తుంది మనకి ఆదిత్య హృదయ స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. గొప్ప శ్లోకం. నేనేమైనా సరే అంగుళ్యగ్రేణ తాన్ ఛిద్మి, మొత్తం లంకానగరాన్ని బొటన వేలి గోటితో అలా విసిరేస్తాను. అది ప్రతిజ్ఞ రామచంద్రుడిది. అంతటి రామచంద్రుడు రావణాసురుడు యుద్ధానికి అక్కడ సిద్ధంగా ఎదురుగా నిలబడితే సమరే చింతయా స్థితం, తపశ్శక్తి మొత్తం అంతా రాక్షసుల్ని వధించడంతో అయిపోతే ఎన్ని బాణాలు వేసినా వాడి మీద ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంటే సమరే చింతయా స్థితం. వింటిని అలా పెట్టుకుని వింటికి పైన ఇలా కొప్పు ఉంటుందే వంగి దాని మీద గడ్డాన్ని పెట్టుకుని చాలా దుఃఖిస్తూ ఏమిటిది ఇక్కడి దాకా వచ్చి ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానా? పోనీ ఇలాంటి సందర్భంలో రావణాసురుడు ఎక్కడో లంకలో విశ్రాంతి తీసుకుంటున్నాడా అంటే రావణంచ అగ్రతో దృష్ట్వా, రావణుడు ఎదురుగా ఉన్నాడు. పోనీ ఎదురుగా ఉన్నటువంటి రావణాసురుడు ఏదైనా పనిలో ఉన్నాడంటే యుద్ధాయ సముపస్థితం, యుద్ధం చేయడానికి సర్వ విధమైనటువంటి ఆయుధాలని పుచ్చుకుని మొత్తం సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. అటువంటి వాని ముందు తాను యుద్ధాన్ని చేసి మొత్తం అంతా శ్రీమద్ రామాయణానికి పరిసమాప్త విధానాన్ని ఏర్పాటు చేయవలసిన వాడు అలా చింతలో ఉన్నప్పుడు పైన అగస్త్య మహర్షి సూర్యుని దగ్గర, ఆయనకి వంశమూల పురుషుడు సూర్యుడు, ఆ సూర్యుని దగ్గర ఉండే శక్తిని అంతటినీ కూడా రామచంద్రుడికి అందించి రావణ వధని చేయించాలని ఆలోచించి ముందే గ్రహించిన అగస్త్యుడు మొత్తం దైవతైశ్చ సమాగమ్య రామచంద్రుని యొక్క అమరుపదిలో ఏ దేవతల పేరిట ఏ బాణాలున్నాయో వాటిలో మంత్రశక్తిని నింపడం కోసమని
ఉదాహరణకి వాయవ్యాస్త్రం ఉంది, వాయుదేవుడా నువ్వు రా, నువ్వే అందులో ప్రవేశించు, మంత్రశక్తి కాదు. అగ్నిదేవుడా నువ్వు ప్రవేశించు, పర్జన్యుడా నువ్వు ప్రవేశించు, పర్జన్యాస్త్రం, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇలా అన్ని అస్త్రాలు కూడా ఆ దేవతలు స్వయంగా దాంట్లో ప్రవేశించి రావణాసురుడిని వధించడం కోసం నువ్వు ఉండాలని వాళ్ళందరినీ తీసుకొచ్చాడు అగస్త్యుడు. ఆ సమయంలో అగస్త్యుడు అమోఘమైన ఉపదేశాన్ని చేస్తే వచ్చినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయ స్తోత్రం. ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ముమ్మారు పఠించు, రావణుని వధిస్తావన్నాడు. ఆయన ఒక్కడే వధించాడు, రావణాసురుడు మాత్రం రావణుని చేత వధింపబడ్డాడు. ఈ స్తోత్రం మాకెందుకు కాదు, ఆయన వంకతో మనకి చెప్తున్నాడు అగస్త్యుడు. కాబట్టి ఎవరైనా సరే శత్రు బాధకి గురవుతుండేవాళ్ళు, నిష్కారణంగా మనం ఏడిపించేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ముమ్మారు కానీ పఠించుకుంటూ ఉంటే నిశ్చయంగా శత్రువులు కాస్త తొలగిపోతారు, విఘ్నాలు తొలగిపోతాయి, ఆరోగ్యం తప్పక లభించి తీరుతుంది. ఇంకొక మాట, సర్వదేవాత్మకో హ్యేష. ఆ సూర్యుడు కేవలం ఒక్క దేవుడు కాదు, సర్వదేవ ఆత్మక, అందరూ దేవతల రూపము ఆయనే. కాబట్టి ధనం కావాలా, చదువు కావాలా, ఆరోగ్యం కావాలా, బుద్ధి కావాలా, అన్నీ ఇచ్చేటటువంటి వాడు, అందరూ దేవతలు తనలో కలిగినవాడు. కాబట్టి సూర్యుడు ఆ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే ఇన్ని లభించి తీరుతాయి. ఈ మాట నేను చెప్పడంలా కల్పించి ఆ ఆదిత్య హృదయ స్తోత్రంలోనే కనిపిస్తుంది. ఈ మాట అన్నటువంటి వాడు అగస్త్యుడు, మహానుభావుడు, రాక్షస సంహార శక్తి గట్టిగా ఉన్నటువంటి వాడు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం.